హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియో మంచి టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. పిండి వంటల్లో ఒకటైన అందరూ మెచ్చే ఇష్టపడే సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు ఈజీ కొలతలతో ఎలా చేయాలో డీటెయిల్ గా ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ వీడియోలో క్లియర్ గా చూపించబోతున్నాను. ఇలా చేస్తే ఈ నేతి అరిసెలు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా ఈజీగా చేసే ట్రెడిషనల్ రెసిపీ. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 kg బియ్యం తీసుకొని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజు నైటే కడిగి పెట్టుకున్నాను. లేదా బియ్యం నానటానికి 10 to 12 అవర్స్ వరకు టైం పడుతుంది. బియ్యం పూర్తిగా నానిన తర్వాత వాటర్ ని ఇలా జాలిగినికి గానీ లేదా స్ట్రైనర్ తో అయినా వడకట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. పూర్తిగా వాటర్ స్ట్రెయిన్ అయిన తర్వాత బియ్యం ని పిండి మిల్లుకైనా లేదా మిక్సర్ జార్ లో మిక్సీ అయినా వేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 kg బియ్య పిండికి 750 గ్రాముల వరకు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకుందాం. ఇందులో చిన్నగా చేసిన బెల్లం ముక్కలను వేసుకోవాలి. ఒక 30 ml వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకుందాం. బెల్లం పూర్తిగా కరిగేలోపు పిండిని జల్లెడ వేసుకుందాము. ఇలా మెత్తగా మిల్లాడించుకున్న బియ్య పిండిని జల్లెడతో జల్లిస్తూ మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా మెత్తగా జల్లెడ వేసుకున్న ఈ పిండిని ఆరిపోకుండా క్లాత్ తో కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత స్ట్రైనర్ తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం నీరుని మళ్ళీ గిన్నెలోకి వేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి పొంగొచ్చే వరకు కలుపుకుంటూ పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, అలానే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మరో 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా కొంచెం పాకం దగ్గర పడుతున్న టైంలో ఒక ప్లేట్లోకి వాటర్ పోసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. వాటర్ తీసుకున్న ప్లేట్లోకి కొంచెం పాకం వేసి వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. ఇలా మంచిగా బాల్ లాగా ముద్ద కట్టాలి. మనం ఏ షేప్ లోకి టర్న్ చేస్తే ఆ షేప్ లోకి ముద్ద రావాలి. మరీ గట్టి పాకం కూడా తీయకూడదు. అలా తీయటం వల్ల అరిసెలు గట్టిగా వస్తాయి. సో పాకం ఈ విధంగా వచ్చేలా చూడండి. ఇప్పుడు ఈ పాకంలోకి తడి బియ్య పిండిని వేస్తూ మరోవైపు కలుపుకుంటూ ఉండాలి. అలానే ఉండలు కట్టకుండా బాగా కలపాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ ఫామ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్తో కవర్ చేసి లైట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరిసెలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ లో నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు నెయ్యి తీసుకుంటున్నాను. మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి డీప్ ఫ్రై చేసుకోవడానికి 1/2 kg నెయ్యి వరకు కరెక్ట్ గా సరిపోతుంది. నెయ్యి వేడయ్యేలోపు పిండి చల్లారిందో లేదో చూసి అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాము. చేతికి పిండి అంటకుండా ఉండటం కోసం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒక పక్క నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండి ముద్దని పక్కన పెట్టుకొని మనం అరిసెని ప్రిపేర్ చేసుకునే కవర్ పైన నెయ్యి కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. అదే కవర్ పైన ఈ పిండిని పెట్టుకొని రౌండ్గా సమానంగా ప్రెస్ చేస్తూ అరిసెని ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తూ ఎన్ని అరిసెలు కావాలంటే అన్ని అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు.
ముందుగా నెయ్యి వేడైందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని చిన్న అరిసెలా చేసుకొని ఇలా నెయ్యిలో వేసి చూడండి. నెయ్యిలో అరిసె వేయగానే పైకి తేలాలి. ఇప్పుడు అరిసెను వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పైన చేస్తే కలర్ చేంజ్ అయ్యి అరిసెలు తొందరగా మాడిపోతాయి. కాబట్టి వేడిని చూసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ కి చేంజ్ అయిన తర్వాత ఇలా నెయ్యిలో నుంచి బయటికి తీసి ప్రెస్ చేస్తూ ఎక్సెస్ ఆయిల్ లేదా నెయ్యిని రిమూవ్ చేసుకోవాలి. అరిసెలు నెయ్యిని బాగా పీల్చేస్తాయి. సో ఇలా నెయ్యిలో నుంచి బయటికి తీసిన తర్వాత ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు అరిసెలు చేసేటప్పుడు కరెక్ట్ షేప్ రాకపోయినా లేదా పిండి గట్టిగా అయ్యి ఎడ్జెస్ పగులుతున్నా ఇలా ఒక క్యాప్ని తీసుకొని అరిసె పైన పెట్టి ప్రెస్ చేయండి. ఇలా మంచి రౌండ్ షేప్ ఫామ్ అవుతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి. చూసారు కదా ఎంత రౌండ్ గా చేతితో ప్రిపేర్ చేసినట్టే ఎంత నీట్ గా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న అరిసెని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేస్తే అరిసెలు పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి. అందరు ప్రిపేర్ చేస్తే గట్టిగా లేదా విరిగిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా పర్ఫెక్ట్ గా అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను. టిప్ 1, బెల్లం పిండి ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోకూడదు. బెల్లం ఎక్కువైతే అరిసెలు ఆయిల్లో వేశాక అరిసెలు విరిగిపోతాయి. టిప్ 2, మీరు పాకంలో తడి బియ్య పిండి వేసిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ పల్చగా ఉంటే కొంచెం పొడి బియ్య పిండి వేసి కలపొచ్చు. దీనివల్ల అరిసెల టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. టిప్ 3, అంతా కరెక్ట్ గా ఉండి అప్పుడు కూడా ఆయిల్లో వేశాక అరిసెలు విరిగిపోతే పిండిని 4 to 5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో అలా పెట్టేయండి. ఆ తర్వాత అరిసెలు ప్రిపేర్ చేసుకుంటే అరిసెలు బాగా వస్తాయి. సో మీకు ఒకవేళ అరిసెలు పర్ఫెక్ట్ గా రాకపోతే ఈ టిప్స్ ని తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇలా సాఫ్ట్ గా క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న ఈ అరిసెలను పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సంక్రాంతి స్పెషల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఈ నేతి అరిసెలు. సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేసి నువ్వుల అరిసెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.